ఇది తెల్లమద్ది. తెల్లమద్ది చాలా చెప్పుకున్నాం, కొన్ని అంటే కాంబినేషన్స్ అవి చెప్పాం. కానీ ఇప్పుడు ఒట్టిగా తెల్లమద్ది చెట్టులో పనికొచ్చే పార్ట్ ఏంటంటే ఒకే ఒక పార్ట్ పనిచేస్తుంది. అది చెట్టు మీద ఉన్న బెరడు. ఇలా మాను ఉంటే మాను పైన ఉండే బెరడు పనిచేస్తుంది. అలాగని చెట్టు చుట్టూ బెరడు చేసామనుకోండి చెట్టు చచ్చిపోతుంది. చెట్టు చుట్టూ ఈ మాత్రం వెడల్పు బెరడు రౌండ్గా తీసామనుకోండి ఆ చెట్టు చచ్చిపోతుంది. చెట్టుకి ఫుడ్ బెరడు నుంచి వెళ్తుంది, నీళ్లు లోపల కన్నం ఉంటుంది, దాని నుంచి వాటర్ వెళ్తుంది. దాని పోషకాలన్నీ ఆ బెరడు నుంచి చెట్టు అందరికీ అందుతాయి అన్నమాట. ఇలా తీసేసామంటే ఇంక ఫుడ్ పైకి వెళ్తుంది. అక్కడితో చెట్టు హట్, అది హట్ అయితే మన ఫట్. అలాంటంటే అందుకే మన పూర్వీకులు తెలుసు. తర్వాత వీళ్ళు మొత్తం అంతా రాక్షసుగా పడి చెట్లు బెరలు పీకేస్తారని చెప్పేసి అలా తూర్పు వైపు ఉన్న బెరడు తీయి, లేకపోతే ఉత్తరం వైపు ఉన్న బెరడును వాడుకో, లేకపోతే ఉత్తరం వైపు ఉన్న వేరు వాడు అంటే ఆ వేరు మాత్రమే వాడాలి, అదే పవర్ఫుల్, మిగతాయనే పనికిరావు అనుకుని అంతే అనుకుంటాం మనం. వాళ్ళ లాజిక్ ఏంటి? అది చెప్పడంలో చెట్టు చచ్చిపోకూడదు. వాళ్ళు నాలెడ్జ్ చెప్పడం వల్ల మళ్ళీ ప్రకృతి నాశనం అయిపోకూడదు, అందుకు అలా చెప్పేవారు అనమాట. అప్పుడు ఏం చేస్తాం? తూర్పు తీసేస్తాం. బెరడు పని చేస్తుంది అన్నాం అనుకోండి, వెళ్ళి మొత్తం వేసేస్తాం, మామూలుగా కాదు. తర్వాత పట్టుకెళ్ళి చేస్తామో ఓడతామో వేరే సంగతి, అదేముండదు, ఆవేశం తప్ప. అన్నీ బ్యాగులు పెట్టుకెళ్తాం, ఇంటికి వెళ్ళి సగం పోతాయి, 2 రోజుల తర్వాత తుడిచి బయట వేస్తాం. అందులో 10% కూడా చేస్తాం. కసి ఉంటే చేస్తాం అనుకోండి, 90% ఏదో జరుగుతుంది నాకు తెలిసి. అంతేంటంటే అలాగా చెట్టు బెరడు తీయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ముక్క, అక్కడ ముక్క, అక్కడ ముక్క, అక్కడ ముక్క తీసుకోవచ్చు. అసలు ఆ తీసే పరిస్థితి రాకూడదు. నువ్వు ఆహారం బాగుంటే నీ గుండె జబ్బు రాదు, గుండె జబ్బు అవుతే మజ్జకి అక్కర్లేదు, మజ్జకి చెట్టు అయిపోతే మజ్జ చెట్లు హాయిగా ఉంటాయి. అంతేనే కదా? ఇంకా నిజంగా మన కర్మగాలి వచ్చింది, అప్పుడు మనం ఆ మజ్జి చెక్కని అడగాలన్నమాట. నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేదా పలానాకి ఈ ప్రాబ్లం ఉంది, నేను దానికోసం నేను వాడుతున్నాను, దీని నుంచి వస్తుందంటే అప్పుడు అడిగి తీసుకోవడం అంట. అంటే అడిగి తీసుకుంటే ఏమవుద్ది? పని చేస్తుంది. దొంగిలిస్తే పని చేయదు, తోలు తీస్తుంది. అలా ఏంటంటే ఏదైనా సరే అలా తీసుకోవాలన్నమాట. అందుకనంటే తెల్లమద్ది చెట్టు బెరడు మాత్రమే. ఎందుకంటే ఎంత జాగ్రత్త చెప్తున్నానంటే మనం చేసే పని వల్ల చెట్లు చచ్చిపోకూడదు. మనం పోయినా పర్లేదు, పీకిదేం లేదు ఇక్కడ. చెట్లు ఉంటే తర్వాత ఉపయోగపడతాయి, నీళ్ళన్న ఎత్తాయి, ఆక్సిజన్ ఎత్తాయి. ఆ చెట్టు కిందకి వెళ్తే గుండె జబ్బులు రావు. అవునండి? అలా ఏంటంటే అందుకని ఆ చెట్టు బెరడు. లేకపోతే వర్షాకాలంలో తుఫాన్లకి చెట్లు పడిపోతుంటాయి, లేకపోతే రోడ్డు వైండింగ్లో కొట్టేస్తుంటారు. అలాంటప్పుడు మనం మొత్తం తెచ్చుకోవచ్చు. ఎందుకు ఎలాగో పోయిదే కొట్టేసి ఆ పాపం ఎవడదో మనకెందుకు. మనం బెరడు తెచ్చి మనం 10 మందికి ఇచ్చామనుకోండి, మనకి పుణ్యం వస్తుంది. అంటే చెట్టు నన్ను ఇతని ద్వారా నేను ఎంతమందికి ఉపయోగపడ్డాను అని చెట్టు ఫీల్ అవుద్ది అనమాట. అదేందా? అది నేను వేస్ట్గా పోలేదు, నన్ను ఎవడో కనిపెట్టాడు, ఓహో ఇదంతా నన్ను తీసుకేసి ఒక 10 మందికి మందులే ఇచ్చాడు, వాళ్ళందరూ బాగున్నారు, సో అంటే నేను చెట్టుగా పుట్టినందుకు నా జన్మ సార్థకం అయింది అని చెట్టు ఫీల్ అవుద్ది అన్నమాట. ఎంత లాజిక్ ఉంటుంది వైద్యంలో. అలా ఏంటంటే అలా చెట్టు బెరడు పౌడరు అంటే ఎంత చెట్లు పనిచేయండి. ఈ మాత్రం చెట్టు ఉండాలి, ఉండి ఇంత దళసరి చెక్క ఉండాలి. ఆ చెక్కని ఎండబెట్టి పొడి చేసి వస్త్రతాళితం చేస్తే ఫైన్ పౌడర్ ఎంత మెత్తగా ఉంటుందో బాగా పనిచేస్తామన్నమాట. ఆ పొడి ఇంట్లో ఉంచుకొని మీరు తెల్లమద్ది చెక్క రసాయన ద్రవ్యం ఉంటాం, అంటే శరీరతత్వాన్ని మంచిగా మార్చేస్తామన్నమాట. ఇప్పుడు దగ్గు, జలుబు, కఫం పిల్లలకు ఉన్నాయనుకోండి, ఆ మధ్యకు రోజు ఇస్తున్నారనుకోండి, కొన్నాళ్ళకి వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగిపోయి, రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోయి, ఈ లంగ్స్కి, హార్ట్కి పెరిగిపోయి అవి ఇంకా జలుబులు, దగ్గులు రావు. మనకి ఏమేమో మాస్కులు గీసులు పెట్టక్కర్లేదు, ఈ నీళ్ళు కొట్టక్కర్లేదు, ఆ జీవితాలతో ఆడుకోక్కర్లేదు, పోద్ది. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ వీక్నెస్, హార్ట్ పంపింగ్ సరిగా లేదు, లేదా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని చెప్పినా గుండెకి బ్రహ్మాస్త్రం తెల్లమద్దే, దాన్ని మించిన మొక్క మరొకటి లేదు. ఇంకా చాలా ఉంటాయి గుండె పనిచేసి, కానీ తెల్లమద్ది పనిచేసినంతగా దాని గురించి చెప్పినంతగా ఋషులు ఇంకా దేని గురించి అంత ఎక్కువ చెప్పలేదు. అలా అర్జునారిష్ట, మీకు ఇంకేం మొక్కలు దొరకలేదు, అప్పుడు అర్జునారిష్ట, గుండెకి ప్రాబ్లం కూడా అర్జునారిష్ట తెచ్చి వాడుకోండి, దానికి డాక్టర్ రాయక్కలేదు. హార్ట్ ప్రాబ్లం వీక్గా ఉన్న పనిచేస్తుంది. ఆ పొడి పాలు లేదా తేనె లేదా వేడి నీళ్ళు లేదా టీ లేసి తాగేయచ్చు, లేదా టీలా కాసు తాగేయచ్చు. సిరప్లా చేయాలంటే మీకు రసం సిరప్ అందు మీకు అశ్వాలరిష్ట చేయడం కొంచెం కష్టం, తర్వాత చెప్తాం ఎలా చేయాలో. అర్జునారిష్టాలు బయట దొరుకుతాయి, మీకు చేయడం
అదే అర్జునారిస్ట్ అంటే లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. అది మీకు 100 ఏళ్ళు దాన్ని అర్జునారిస్ట్లో మీకు ఎంత లైఫ్ 100 years, 100 ఏళ్ళైనా పడవు. అది ప్రాసెసే డిఫరెంట్. పానకం సిరప్ అంటే పానకం అండి, అది అన్నాలో ఉండదు. అరిష్టం అంటే ఊరబెట్టి తీసేది, కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి కొనుక్కున్నప్పుడు కొంచెం మంచి కంపెనీ చూసి కొనుక్కోవాలి. కంపెనీ మంచిదా కాదా, ఎప్పటి నుంచి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చూసి చేసుకుంటే అది కొంచెం క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఉంటే పని చేస్తుంది, అయితే ఏం చేసేది పని చేయదు అంతే. అప్పుడు 20 మంది పని చేయదు అనుకుంటాం. హిమాలయ దాంట్లో ఉంటాయి, కానీ చూడాలి. వైద్యరత్నం కానీ ఈ ఎన్నిటికన్నా మీకు చింతలూరు ఏదైనా ఎన్నిటికన్నా అండి ఇంప్ కాప్స్ అని ఒక కంపెనీ ఉంది. ఇంప్ కాప్స్ అని IMPCOPS రాసుకోండి. IMPCOPS. ఎక్కడ బోర్డులు యాడ్లు ఏముండవు. వాళ్ళ షాపులు కూడా ఎక్కడో సిటీలో విజయవాడలో ఒక షాప్ ఉంటుంది. ఉండవాళ్ళలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు, ఇంకో బ్రాంచ్ యూనిట్ పెట్టారు. అది యాక్చువల్గా మద్రాసులో అడయార్లో ఉంటుంది, పెద్ద ఫ్యాక్టరీ, 500 ఎకరాల్లో ఉంటుంది. ఇంప్కాప్స్ అంటే అర్థం తెలుసా? ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. ఒక ఆయనకి 500 ఎకరాలు ఇచ్చారు అప్పట్లో. మందులు బాగుంటే వైద్యులు బాగా వైద్యం చేయగలుగుతారు, మందులు సరిగా లేక వైద్యం చేయలేకపోతున్నారు డాక్టర్లు, ఆయుర్వేద వైద్యం. కాబట్టి అలా డాక్టర్లు తయారయ్యడంలో ఉపయోగం లేదు, మందులు కూడా మంచి వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే సంకల్పంతో 500 ఎకరాలు రాసి ఇచ్చాడు ఆయన ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి. అంత జెన్యున్గా చేస్తారు అక్కడ మందులు. కానీ అవి మీకు విజయవాడ బందర్ రోడ్లో ఒక షాప్ ఉంటుంది, అలా ఫ్యాక్టరీ అయితే ఉండవల్లో ఉంటుంది. కానీ మీకు మనకు అవుట్లెట్స్ ఫ్యాక్టరీ సేల్ ఉండదు, ఫ్యాక్టరీలో అమ్మరు. మీకు హైదరాబాదులో బేగంపేట అక్కడ ఒకటి ఉంది, మీరు నెట్లో కొడితే కాచిగూడలో ఉంది ఇంప్కాప్ షాపు, అక్కడ తీసుకోవచ్చు. మీరు కొనుక్కోవాలనుకుంటే నేను నమ్మిన కంపెనీ అంటే నాకు విశ్వాసం ఉన్న కంపెనీ అదొకటే. అది గవర్నమెంట్ ప్రైవేటు అండర్టేకింగ్లో చేస్తారు, అక్కడ చాలా జెన్యున్గా చేస్తారు. ఒక 20 రకాల ఫార్ములా 20 రకాల మురుకులు అనుకోండి, ఒకటి దొరకలేదు అనుకోండి, ఆ ఫార్ములా చేయరు, మిగతా వాళ్ళు ఉన్నా లేకపోతే చేస్తారు. ఏం చేస్తారు చెప్పలేం మనం, నమ్మబుద్ధి కాదు. అందుకు జెన్యున్గా పనిచేసేది. ఇంకా అది అయితే కళ్ళు మూసుకొని నమ్మకం వేసుకోవచ్చు, అందులో బాగుంటాయి.